నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రైతుల ఆదాయం పెంచే ఆయిల్ ఫార్మ్స్ సాగుకు రైతులు అవగాహనతో ముందుకు రావాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తాం. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సంకల్పం కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు ఆకర్షితులైతే యువతకు భవిత శూన్యమని హెచ్చరించిన ఏకల్ చీఫ్ ఐజీ ఆర్కే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్. ప్రజాబంధు ప్రగడకోట జయంతి అధికారికంగా నిర్వహించే కూటమి ప్రభుత్వ జీవో నిర్ణయం హర్షణీయం. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్. రైతులకు ఆదాయం పెంచే ఉద్యానవన పంటలపై రైతులు ఆసక్తిని పెంచుకొని ప్రభుత్వం ద్వారా లభించే సబ్సిడీ ప్రయోజనాలు పొందుతూ ఆయిల్ ఫామ్ సాగులో మన జిల్లాను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆయిల్ ఫామ్ సాగు ప్రయోజనాలను వివరించారు. మండలంలోని కటివరం గ్రామంలో రైతు అలపర్తి శ్రీనివాసరావుకు చెందిన 8 ఎకరాల పొలంలో చేపట్టిన ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమం శనివారం రైతు అవగాహన ప్రదర్శనగా నిర్వహించారు. 3F ఆయిల్ ఫామ్ కంపెనీ సమకూర్చిన మొక్కలను మంత్రి నాదెళ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని పొలంలో నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో దాదాపుగా రైతులందరూ ఆయిల్ ఫామ్ ఉద్యాన తోటలను సాగు చేస్తున్నట్టు చెప్పారు. శాస్త్ర సాంకేతికను అందిపుచ్చుకొని ఉద్యాన పంటలపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. హెక్టార్కు 71,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని వెల్లడించారు. 3 సంవత్సరాల తర్వాత ఆయిల్ ఫామ్ తోట పంట చేతికి వస్తుందని, ఇందులో అంతర పంటలు వేసుకోవచ్చన్నారు. ఎకరాకు కనీసం 2 లక్షల పైగా ఆదాయం ఉంటుందని తెలిపారు. ప్రకృతి విపత్తు నుండి తట్టుకునేందుకు ఆయిల్ ఫామ్ సాగు దోహదపడుతోందని అన్నారు. మన దేశంలో వంట నూనెల వినియోగం ఎక్కువగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసుకున్న రైతులకు సబ్సిడీతో పాటు ఖచ్చితమైన ధర కల్పిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 300 హెక్టార్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించినట్టు తెలిపారు. మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ రైతుల ఆదాయ వనరులను పెంచేందుకు ఎంతో దూరదృష్టితో తెనాలి నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యం కల్పించడం ఆనందదాయకమని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి రవీంద్రబాబు, వ్యవసాయ శాఖ ఏడీఆర్ విజయబాబు, ఉద్యానవన శాఖ మండల అధికారి యు శ్రీనిత్య, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎంఈఓ వి జయంతిబాబు, 3F ఆయిల్ ఫామ్ కంపెనీ జోనల్ మేనేజర్ బి విజయసారథి, ఏరియా మేనేజర్ బి సురేంద్ర, వ్యవసాయ సైకిల్ సాయి దుర్గా, వివిధ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగం నుంచి మన ఉద్యాన పంటలకి మార్చుకుంటే ఆదాయం మరింత రెట్టింపు పెంచుకునే విధంగా అద్భుతమైన అవకాశం మనకి ఆయిల్ పామ్ ద్వారా. గతంలో ఏదో కొంతమంది చూసి చూడనట్టుగా చేశారు, సరిగ్గా చేయలేకపోయారు. కానీ ఈ రోజున ఒక పటిష్టమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్లే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, నేను మీ అందరికీ మాటిస్తున్నాను, తెనాలి నియోజకవర్గంలో అవసరమైతే ఇక్కడ ఒక ప్లాంట్ కూడా మనం ఏర్పాటు చేపిద్దాం. ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ మనం ఈ కంపెనీలతో మాట్లాడి ఆ విధంగా మనం ముందుకెళ్దాం. అంటే గుంటూరు జిల్లాకి 300 హెక్టార్లు ఇచ్చారంటే తెనాలి మనం 200 హెక్టార్లు చేయాలి మనం ఈ సంవత్సరం. అది మన టార్గెట్. దాని ప్రకారంగా ముందుకెళ్దాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజున 16% ఉంది ఉద్యాన పంట నుంచి మనకు వచ్చే ఆదాయం. మన స్థూల ఉత్పత్తిలో 16%ని కనీసం డబుల్ చేస్తే భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతుంది మనకి ఆంధ్రప్రదేశ్. అదొక టార్గెట్గా పెట్టుకుని మనం కష్టపడి పని చేసుకుంటే మిగతా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి మనని చూసి. ఎందుకంటే మొదట ప్రారంభమైంది ఇది కేరళలో, కానీ ఈరోజు కేరళ కన్నా మనం అద్భుతంగా ముందుకెళ్ళాం. కానీ ఇప్పుడు తెలంగాణ మనకి బాగా పోటీగా తొందరగా వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనకున్న అవకాశాలని దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మొదటి సంవత్సరం 39,000 రూపాయలు మనకి సబ్సిడీ వస్తాయి. ప్రతి సంవత్సరం మీకు 10,500 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అంటే సుమారు 71,000 మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో వస్తుంది. ఇది కాకుండా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా లోకల్గా మీరు చెప్పండి, మేము ఆ విధంగా మీకు నిలబడడానికి ఏర్పాటు చేయడానికి మనం ఉన్నాం. ఈ 71,000 సబ్సిడీ కూడా మీకు అందించేది దేనికోసం అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవచ్చు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి 90% సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్కి. అంతకన్నా అద్భుతమైన అవకాశం దొరకదు ప్రస్తుతం. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అది చూసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, మీరు ఫ్రీక్వెంట్గా కన్సల్టేషన్ చేసి 10 మందితో మీరు కలుస్తూ ఉంటే ఈ సమాచారం మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చాలా ఆదర్శవంతంగా నిలబడాలి మన రైతులు. మనకి పెదరావులో వేసాం, అంగల్కుదురులో మొదలు పెట్టబోతున్నాం. ఇప్పుడు మనకి కటివరంలో మనం ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమాన్ని మిగతా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా కొలిపరి మండలంలో మనం ఒక మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఆదాయం ఆ విధంగా పెంచుకునే విధంగా మనం ఈ అలవాటుని ప్రజలకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలి. మొన్న మనకి ఎప్పుడైతే మనకి గల్ఫ్లో మనకి యుద్ధం వచ్చిందో ఆ రోజు నుంచి 110, 112 రూపాయలు ఉన్న వంట నూనె ఈ రోజున 140 రూపాయలకి పెరిగిపోయింది. సన్ఫ్లవర్ అయితే ఏకంగా 184 రూపాయలకి వెళ్ళిపోయింది ఆయిల్ లీటర్కి. కాబట్టి మనకు అవకాశం ఉంది, అటువంటి ఫెసిలిటీ మనకు ఉంది.
దాన్ని మనం ఉపయోగించుకుంటే రేపటి రోజున ఇతర దేశాలపైన ఆధారపడకుండా మన దేశంలోనే మన రైతాంగం మనకున్న భూముల్లో మనం అద్భుతంగా మనం పంట పండించుకోవచ్చు. దానికి మీ అందరూ సహకరించండి. నేను ప్రతి ఒక్క అధికారిని అడుగుతున్నాను. ఎంపీడీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు, తహసీల్దార్ గారు, ఉద్యాన పంట అధికారులు, అదేవిధంగా మన వ్యవసాయ శాఖలో కూడా ఆ విధమైన మార్పు రావాలి. ఖచ్చితంగా మనం మన నియోజకవర్గంలో ఒక డ్రైవ్ తీసుకెళ్ళి మనం ప్రతి గ్రామంలో కూడా ఈ మార్పు రావడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా ఆయిల్ పామ్ గురించి బాగా లోతుగా అవగాహన తెచ్చుకున్న మన సోదరులు రైతులు చక్కగా మాట్లాడారు. మీరు కూడా వాళ్ళతో సంప్రదించండి, వాళ్ళకి అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో ఆ మార్పు తీసుకొచ్చి ఖచ్చితంగా మీ కుటుంబాలకి కనీసం 2 లక్షల రూపాయల ఆదాయం సంవత్సరానికి అందించే విధంగా, గర్వంగా మీరు నిలబడే విధంగా, పంట నష్టం జరగకుండా ఉండే విధంగా మీకు ఆయిల్ పామ్ మీకోసం నిలబడుతుంది. డెల్టా ప్రాంతం వరి అంతా వేసేది మరి ఎవరైనా వ్యతిరేకిస్తారేమో సార్ అనే పాయింట్ మాట్లాడుతున్నప్పుడు సార్ ఏం చెప్పారంటే ఒక మాట చెప్పారు. నేను ఇప్పటికీ అది మనసులో గుర్తుపెట్టుకుని ఉన్నా. జనరల్గా పంట విత్తనం నాటడం పెద్ద రొటీన్గా జరిగే పని, కానీ భవిష్యత్తు నాటాలి అని చెప్పారు. నాకు అది భలే నచ్చింది. ఏంటా భవిష్యత్తు అంటే, ఒక ఎకరం పొలం వరేస్తే ఒక 20 బస్తాలు 30 బస్తాలు వస్తాయి, లేదా కౌలుకి ఇస్తే కనుక 50,000 నుంచి 60,000 వస్తున్నాయని తెలిసింది. కానీ ఈ పంట ఇందాక రైతు మాట్లాడినప్పుడు 3.5 లక్షలు వస్తుందని చెప్పారు. ఇందాక సార్ రాగానే 2 లక్షలు వస్తాయంటే లేదు, 2 నుంచి 4 లక్షలు వస్తాయని ఒక అంచనా చెప్పారు. అంటే చూడండి ఎన్ని రెట్లు ఎక్కువ వస్తుందో మీరే ఊహించుకోండి, ఎంత ముందుకు వెళ్తున్నామో కూడా ఊహించుకోండి. 50,000 వచ్చేది ఎక్కడ, 3.5 లక్షలు వచ్చేది ఎక్కడ. అంటే రైతే రాజు అనే పదం నిజం చెయ్యాలి అంటే మంత్రి గారి ఆలోచనలే రైట్ అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. మరి ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండి అక్కడ అడాప్ట్ చేసిన సిస్టమ్ని మన తెనాల్లో మరి తీసుకొచ్చి ఇక్కడ రైతుల్ని ఇంత గొప్పగా రాజుగా మార్చాలనే ప్రయత్నం మాత్రం మంత్రివర్యులు చేయడం నిజంగా సూపర్గా అనిపించింది నా మనసుకి. ఏమి కోరుకుంటున్నానంటే దళారీ వ్యవస్థ ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే మంత్రి గారు ఉన్న చోట ఏదో తప్పు జరుగుద్ది అనేది ఛాన్సే లేదు. ఎందుకంటే మేమందరం గట్టిగానే నిలబడతాం. ఒకటి, ఈ రైతుల్ని ప్రాపర్గా గైడ్ చేయండి. ఈ పంట ఎలా ఏమేమి చేయాలి, వాళ్ళని చిన్నపిల్లల్ని ఎట్లా గైడ్ చేస్తారో అలా గైడ్ చేసి దీన్ని తెనాలి నియోజకవర్గం కాదు మన గుంటూరు జిల్లాలో ఒక మోడల్గా చూపించాలని నేను ఉద్యానవన శాఖ అధికారులని కోరుకుంటున్నాను. రైతుల్ని కూడా అట్లాగే రైతుల్ని ఏం కోరుకుంటున్నానంటే, వారు ఏదైతే శాస్త్రీయ సాంకేతిక సలహాలు ఇస్తారో వాటన్నిటినీ పాటించి దీన్ని నిలబెట్టాలి. ఇది మనం ఒక మోడల్గా మార్చాలి తెనాల్లో. దయచేసి ఇది అందరూ పాటించి తెనాలి నియోజకవర్గమే కాదు మనం రాష్ట్రంలోనే తెనాలి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైతుకు చాలా అనుకూలమైన పంట. రాబోయే రోజుల్లో లేబర్ సమస్య ఇప్పటికే మనకి చాలా ఎక్కువగా ఉంది, తీవ్ర సమస్య కాబోతుంది. ఇది ఒక ఆయిల్ పామ్ ద్వారానే ఆ సమస్యను మనం అధిగమించగలం. రైతు హైదరాబాద్లో ఉన్నా, ఫారిన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఈ పంట పెట్టుకుంటే డబ్బులు అకౌంట్లో పడతాయి. కాబట్టి అతను ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. ఎవరు అతన్ని మోసం నా చేంజ్ చేసేవాళ్ళు నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారేమని ఆ బాధ ఏమి అవసరం లేదు సార్. ఇప్పుడు మా ఫ్యాక్టరీ ఎన్నగూడెంలో ఉంది సార్, అయ్యవరంలో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్. మనకు నర్సరీ పమిడి మొక్కలు, కృష్ణా జిల్లాలో పమిడి మొక్కల్లో నర్సరీ ఉంది సార్. అక్కడి నుంచి మనకు సీడ్లింగ్ సప్లై చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం నుంచి దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది. 6-7 సంవత్సరాల కల్లా బాగా చేసుకుంటే 10 టన్నులు దిగుబడి దాడుతుంది సార్. మనకి ఇప్పుడు ఒక రైతు కూడా చెప్పడం జరిగింది 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు వస్తుంది. అందువల్ల 10 టన్నులు వేసుకున్నా మనకు 2,40,000 పైన వస్తుంది. 50,000 మించి మనకు పెద్ద ఖర్చులు దీంట్లో ఏమి ఉండవు సార్. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత లాభం ఉంటుంది ఈ పంటని. ఒక మొక్క ఖరీదు వచ్చేసి 193 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ ఒకటే రైతులు భరాయించాలి, మిగతా అంతా కూడా ప్రభుత్వం భరాయిస్తూ ఉంది. తర్వాత ఏంటంటే ఇది మనకి 3 ఏళ్ళకి స్టార్ట్ అయినా కూడా 4 ఏళ్ళ నుంచి దిగుబడి తీసుకోవచ్చు. 8 సంవత్సరాల నుంచి మనం ఎకనామికల్ దిగుబడి అంటాము. 10 నుంచి 12 టన్నులు రైతు చేసే దాన్ని బట్టి తప్పకుండా మనకి 12 టన్నులు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తీసుకున్న దానికి గవర్నమెంట్ దీంట్లో ఏంటంటే ఒక మంచి లక్షణం ఏంటంటే దీంట్లో ట్రైపార్టీ అగ్రిమెంటు, అంటే ఏదైనా సరే ప్రభుత్వము, రైతులు, అదేవిధంగా కంపెనీ వాళ్ళు ఈ ముగ్గురు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండి ప్రతి 3 నెలలకి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, స్పెషల్ సిఎస్ అగ్రికల్చర్ దగ్గర ఒక కమిటీ కూర్చొని ఆ రోజు ఉన్న దాని ప్రకారంగా రేటు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున 23,660 రూపాయలు ఒక టన్నుకు ఉంటుంది. కానీ ఎకరానికి రైతు పెట్టేది కూడా ఒక 10-15 వేలకు మించే మనకి అంత ఖర్చు కూడా ఉండదు, ఓన్లీ ఎరువులు వేసుకోవటమే. అదేవిధంగా డ్రిప్ కానీ పెట్టుకుంటే 5 ఎకరాల లోపల కానీ ఉంటే 90% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఇది వరకు ఏమనుకునే వాళ్ళంటే దీంట్లో ఒక అపోహ ఉండేది మనకి. ఎందువల్లంటే ఇది కోసిన 24 గంటల లోపల ఆయిల్ పాము వెళ్ళకపోతే ఇది పనికి రాదనేది ఉండేది. కానీ ఈ రోజున అలాంటిది ఏం లేదండి. కాబట్టి మనం తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మటే అది తీసుకెళ్తారు. ఈ మెయిన్గా ఈ స్క్వేర్ పద్ధతిలో ఈ ప్లాంటేషన్ చేయ ఉద్దేశం ఏంటంటే మనం ఇంటర్ క్రాప్ అది కూడా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి.
సో వీరు నెక్స్ట్ ఏంటంటే దీనిలో వక్క వేయాలని అనుకుంటున్నారు. మనం 1 సంవత్సరం తర్వాత వక్క మొక్కలు అనేది కూడా వేసుకోవచ్చు. ఆ వక్క కాకుండా కూడా వేరే ఇతర మొక్కలు పసుపు, అరటి అలాంటివి కూడా మనం వేసుకోవచ్చండి. లేబర్ ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందని, భవిష్యత్తులో ఆయిల్ కొన్న డిమాండ్ బట్టి ఈ పంటే బాగుంటుందని అందుకని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పుడు 16.5 ఎకరాలు వేస్తున్నానండి. పామ్ ఆయిల్ అయితే బాగుంటుంది. ఆయిల్ డిమాండ్ ఎప్పటికైనా డిమాండ్గానే ఉంటుంది. మనకి గత 40 ఏళ్ళ వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఒక 4 ఎకరాలు వేసామండి. ఇది కాకుండా ఇంకొక 4 ఎకరాలు వేద్దామని చెప్పి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాయండి. ఎందుకంటే మేము ఉన్న పొలాలు ఈరోజు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. దానివల్ల ఆదాయం కూడా చాలా రెట్టింపు వస్తుంది. దీనికన్నా కూడా వరి పంటలు వేసుకునే కన్నా కూడా కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ తమ విధానం వెలుగులోకి తేవడం లక్ష్యంగా జగన్ 2.0 సూపర్ యాప్ దోహదపడగలదని పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు జగన్ 2.0 యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయం శనివారం జగన్ 2.0 సూపర్ యాప్ ను పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ కార్యాలయం శుక్రవారం యాప్ ఆవిష్కరించారని, యాప్ ద్వారా పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎలా ప్రతిఘటించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, వివిధ విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో దొక్కి, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎవరు ప్రశ్నించినా, ఎవరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా, లేదు ప్రభుత్వం యొక్క తప్పుల్ని, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపినా వారి ఎడల కేసులు పెడతాం. రెండోది, ఎటు తిరిగి ఈ రాష్ట్రంలో ఒక వర్గం మీడియాలాగా, కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే మీడియాగా ఈరోజు మీడియా సంస్థలు కూడా విడిపోవటం చాలా బాధాకరంగా ఉంది. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా ఈరోజు ప్రభుత్వాలకి కొమ్ము కాయటం, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వారిని మేనేజ్ చేసే విధంగా అవాస్తవాల్ని, అంటే కూటమి ప్రభుత్వం తప్పు చేసినా కూడా అది ఒప్పులాగా, లేదు బహిరంగంగా తప్పు జరిగినా కూడా దాన్ని ప్రసారం చేయకుండా ఉండే విధంగా, అలాగే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఏమీ లేకపోయినా ఏదో జరుగుతున్నట్టు చూపించటం, ఇలాంటి అసాధారణ స్థితులు ఈరోజు మీడియా రంగంలో ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగటం మనందరం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు సోషల్ మీడియా పెద్ద వేదిక అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కేడర్ కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎత్తి చూసినప్పుడు ఇంకో కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఏంటి అంటే పోలీసుల చేత వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టించి ఆ పోస్టుల్ని ఎత్తేయటం, లేదా పెట్టిన వ్యక్తుల్ని బెదిరించే విధంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క వాయిస్ని యావత్ రాష్ట్రంలో తెలియజేయాలన్న ఉద్దేశంతో దీనికోసమే జగన్ 2.0 సూపర్ యాప్ని లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా 2.0 ఈ యాప్ ద్వారా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అయితేనే, కార్యకర్తలు అయితేనే ప్రభుత్వం చేసే దుర్మార్గాలను కానీ, ప్రభుత్వం చేసే తప్పిదాలని మనం ఈ యాప్ ద్వారా ప్రపంచానికి, అంటే తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలియజేసే విధంగా ఒక వాయిస్ ఉండాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చిన ఈ యాప్, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన 2.0 సూపర్ యాప్ని మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ యాప్ని మన స్నేహితులకు కానీ, మన పార్టీ నాయకులకు కానీ అందరికీ ఉదాహరణ చెప్పి దీన్ని అందరికీ యాప్ని పంపించాలని కోరుకుంటూ సెలవు. ఈ యాప్ లాంచింగ్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలకి, నాయకులకి మధ్య వారధిలాగా ఈ యాప్ అనేది పనిచేస్తుంది. సోషల్ మీడియాలో మేము ఏదైతే
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా వాయిస్ రేస్ చేసి ఏమన్నా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తే వాటిని ఆ రీచ్ని బట్టి వాటిని డిలీట్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా ఇంకొంచెం స్పీడ్గా మేము చేసే పనులు, కింద మా నాయకులు చేసే పనులని మేము మా పార్టీ క్యాడర్కి స్ట్రైట్గా అందించడానికి ఈ యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల నియంత్రణపై యువత విస్తృతమైన అవగాహనతో ఉండాలని, డ్రగ్స్ అలవాటైతే జీవితం నాశనమని గుర్తించాలని ఈగల్ చీఫ్ ఐజీ ఆర్కే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ సంకల్పం కార్యక్రమంలో యువతను హెచ్చరించారు. స్థానిక పురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో శనివారం మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థ డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించగా ఏపీ ఈగల్ చీఫ్ ఐజీ ఆర్కే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత వివేక విద్యాసంస్థ డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ ఆధ్వర్యంలో ఐజీ ఎస్పీలకు ఘన స్వాగతం పలికారు. ముందుగా డ్రగ్స్ వ్యతిరేక బ్రోచర్ను ఆవిష్కరించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఐజీ ఆర్కే రవికృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదని మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమని అన్నారు. యుక్త వయసులో చెడు అలవాట్లకు బానిసైతే తిరిగి సాధారణ జీవితంలోకి రావడం చాలా కష్టమని హెచ్చరించారు. డ్రగ్స్ కేసులో చిక్కుకుంటే ఆ మచ్చ జీవితాంతం వెంటాడుతుందని, అలాంటి కారణాలతో జీవితాలను నాశనం చేసుకున్న ఎంతో మందిని తాను చూస్తానని తెలిపారు. జీవితంలో డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని, ఎలాంటి పరిస్థితులున్నా డ్రగ్స్ కు దూరంగా ఉండటం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కొన్ని విదేశాల నుంచి డ్రగ్స్ అక్రమంగా దేశంలోకి వస్తున్నాయని, వాటిని కొనుగోలు చేయడం ద్వారా తీవ్రవాద సంస్థలకు పరోక్షంగా ఆర్థిక సాయం అందుతున్నట్లు పేర్కొన్నారు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ ను కొనకూడదని, ముట్టుకోకూడదని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కల్పించేందుకే ప్రతి పాఠశాల, కళాశాలలో కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో మెట్రో నగరాలకు పరిమితమైన డ్రగ్స్ సంస్కృతి ప్రస్తుతం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి సాగు పూర్తిగా అరికట్టామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా గంజాయి సరఫరా అవుతున్న నేపథ్యంలో నిఘా పెంచినట్టు చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు జిల్లాలో 20 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు డ్రగ్స్ కు ఆకర్షితులయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఒకసారి అలవాటైతే దానికి బానిసలై బయటపడడంతో చాలా కష్టమని హెచ్చరించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద డ్రగ్స్ కేసులు నమోదైతే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతారని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమాన్ని ఎస్పీ డీఎస్పీ హలవరి శ్రీనివాసరావు, తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, 2 టౌన్ సిఐ రవీంద్రబాబు, రూరల్ ఎస్ఐ ఆనంద్, 3 టౌన్ ఎస్ఐ కరీముల్లాతో పాటు పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు. ఈరోజు వివేకానంద సెంట్రల్ స్కూల్లో సంకల్పం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ గారు సంకల్పం కార్యక్రమం అన్ని విద్యా సంస్థలు చేస్తున్నారు. ఆయన ఒక కృత నిశ్చయంతో విద్యార్థులు ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకూడదని కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకి ప్రత్యేకంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందనలు. అదేవిధంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ పల్లె బాటలో ఈగల్ అనే కార్యక్రమం చేస్తున్నాం. పల్లె పల్లెలకి ఈగల్ వెళ్ళడం దీని ప్రధానమైన ఉద్దేశం. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న గ్రామాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మా ఈగల్ టీమ్స్ బృందాలు పర్యటిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ చైతన్యం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడా కూడా గంజాయి సాగుని లేకుండా చేయడం జరిగింది. ఈ సంవత్సరం హార్వెస్టింగ్ సీజన్ జూలై, ఆగస్టులో మొదలైంది కాబట్టి మొత్తం అన్ని గ్రామాలు కూడా వెళ్ళడం, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం దీంట్లో ప్రధానమైన ఉద్దేశం. అదేవిధంగా ఒరిస్సా నుంచి వస్తున్న గంజాయిని కూడా అడ్డుకోవడం కోసం 85 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ 21 రకాల ట్రైన్స్ కూడా మేము గుర్తించాం ఒరిస్సా నుంచి వస్తున్నవి. జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీస్, అదేవిధంగా ఈగల్, నార్కో కెనైన్స్, డాగ్ స్క్వాడ్స్ ద్వారా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నాం. ఆపరేషన్ వజ్రప్రహార్ ద్వారా 849 హాట్స్పాట్లోని విస్తృతమైన తనిఖీలు నడుస్తున్నాయి.
ఆపరేషన్ గరుడ ద్వారా ఓపీఆర్డీ అబ్యూస్ జరగకుండా ప్రత్యేకంగా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మీద నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ద్వారా పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఎక్కడా కూడా 500 మీటర్ల పరిధిలో డ్రగ్స్ అమ్మకాలు జరగకూడదని చెప్పేసి కఠినంగా పోలీస్ శాఖ ఈగల్ వ్యవహరిస్తుంది. ఈ స్మగ్లర్ల ఆస్తులు సీజ్ చేయడం, పిట్ అండ్ డిపిఎస్ కేట్స్ ద్వారా ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని అటాక్ చేయడం జరుగుతుంది. ఈగల్ హెడ్ క్వార్టర్స్లో కూడా నార్కోటిక్ అఫెండర్ ట్రాకింగ్ సిస్టమ్ని అత్యాధునిక టెక్నాలజీతో అక్కడ రూపొందించడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించండి. ఈగల్ వెబ్సైట్ కూడా అందుబాటులో వచ్చింది. దాంట్లో ఎనానమస్ యాప్స్ ద్వారా సమాచారం అందించాలని, డ్రగ్స్ రహిత గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని, ఈగల్కి బ్రాండ్ అంబాసిడర్గా మారాలని ప్రతి తల్లిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈగల్ అండ్ గుంటూరు పోలీసు కలిసి వివేకానంద్ సెంట్రల్ స్కూల్లో డ్రగ్స్ మీద అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో, అదేవిధంగా సంకల్పం పేరు మీద గుంటూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా స్టేట్లో కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 250 ప్రోగ్రాంలు వేరే వేరే స్కూల్స్లో కాలేజెస్లో పెట్టడం జరిగింది. డ్రగ్స్తో ఏమేం నష్టాలు జరుగుతాయి, డ్రగ్స్తో ఎలా భవిష్యత్ నాశనం అవుతుంది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ మేము వైడ్ స్ప్రెడ్గా చేస్తున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లా పోలీసు తరఫు నుంచి లాస్ట్ 6 monthsలో ఈ డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఆల్మోస్ట్ 250 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇటువంటి యాక్టివిటీస్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా 20 మంది మీద పెట్టడం జరిగింది. సో వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద ఈగల్ ఆధ్వర్యంలో స్టేట్ వ్యాప్తంగా పని చేయడం జరుగుతూ ఉంది. చాలా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. సో అందరూ కూడా ప్రజలు ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆ సంకల్పం అనేటువంటి పేరుతో 10 సంవత్సరాల నుంచి వారు ఇంతకుముందు బాపట్ల ఎస్పీగా పనిచేశారు. అప్పుడు కూడా నాకు తెలుసు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నారు. అద్భుతమైన పేరు వారు సంపాదించుకున్నారు. ఈ బాపట్ల జిల్లా ఎస్పీగా చేసే క్రమంలో కొద్ది రోజుల్లోనే ఈ మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి దాని మీద ఉక్కుపాదం మోపడానికి ప్రారంభం చేసిందే ఈ సంకల్పం అనేటువంటిది. మాదక ద్రవ్యాలని నిర్మూలించిన సంకల్పం చేసినటువంటిదే ఈ ప్రోగ్రాం పేరు. ఏమిటా పేరు? డిజైన్డ్ బై వకుల్ జిందాల్ గారు, అవర్ ఎస్పీ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. సింహస్వప్నగా ఉండేలాగా కౌన్సిలింగ్ ఇస్తూ ప్రతి నిమిషం ప్రతి క్షణం వెన్నంటి ఉండి కాపాడుతూ ప్రజలని సంరక్షిస్తూ రౌడీజాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎస్పీ గారు మన వకుల్ జిందాల్ గారు, ఐపీఎస్, అవర్ ఎస్పీ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. కూటమి ప్రభుత్వంలోని అధినాయకత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించే జీవో విడుదల చేయడం హర్షణీయమని పద్మశాలి సంఘం నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీవో తీసుకురావడం పట్ల పద్మశాలి సంఘాలు తమ హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ చేనేత వర్గాలపై కూటమి ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పద్మశాలి సంఘీయుల అభ్యర్థి కోసం గత ప్రభుత్వం నిలుపుదల చేసిన 1,67,00,000 స్క్రిప్ట్ ఫండ్ విడుదల చేశారని అన్నారు. మంగళగిరి ఆటో నగర్ లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి 23 కోట్ల నిధులతో చేనేత పార్క్ పనులను ప్రారంభించారని, చేనేత పార్క్ ద్వారా పద్మశాలి సంఘీయులకు వనకూరే ప్రయోజనాలు వివరించారు. రాష్ట్రంలో 35 లక్షలకు పైగా పద్మశాలి సంఘీయులు ఉన్నారని, ఆగస్టు 7 జాతీయ దినోత్సవం సందర్భంగా అర్హత పొందిన పద్మశాలి కుటుంబానికి 25,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని అమలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడానికి జీవో ఇచ్చిన సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ యొక్క హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మన ప్రియతమ నేత శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాలతో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2019 నుంచి 24 వరకు చేనేత కార్మికుల సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రావాల్సిన బకాయిలన్నింటినీ పెండింగ్ పెడుతూ కార్మికులకు రావాల్సిన థ్రిఫ్ట్ పన్నును వాయిదాలు వేసుకుంటూ వచ్చిన సందర్భంలో
ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,67,00,000 రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ని రాష్ట్ర వ్యాప్తంగా 133 సహకార సంఘాలకు జమ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని. దీని ద్వారా సుమారుగా 5,700 కుటుంబాలు లబ్ధి పొందినాయి. మంగళగిరి ఆటనగర్ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రకట కోటయ్య గారి పేరు మీదుగా చేనేత పార్కును ఏర్పాటు చేయడానికి కూడా వీళ్ళు 2025లో నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 2026 కల్లా కూడా ఇప్పుడు ఈ 10 ఎకరాల ఈ చేనేత పార్కు స్థలాన్ని ఎక్వైర్ చేయటం, దానిలో పన్నులు ప్రారంభించడం, దానికి 23 కోట్లు నిధుల్ని కేటాయించడం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ ప్రగడ కోటయ్య గారి జీవితం మొత్తం కూడా చేనేత కార్మికుల కోసమే పాటుపడి తన జీవితాన్నంతా కూడా చేనేతకి అంకితం చేసిన సందర్భం. తెనాలి ప్రాంతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చేనేత కార్మికులు పద్మశాలీలు ఎవరైతే ఉన్నారో వారికి వెనుదన్నుగా ఉంటూ, వారికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆదుకుంటూ, ప్రతినిత్యం వారితో సంభాషిస్తూ వారి కార్మికుల యొక్క సంక్షేమాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆగస్టు నేతన్న భరోసా కార్యక్రమం కింద ప్రతి చేనేత కార్మికుడికి, అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు ఇచ్చేటట్టుగా కూడా ఆ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. త్వరలో మనకు ఆ జీవో కూడా వెలువరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. 35 లక్షల నుంచి 45 లక్షల వరకు పద్మశాలీలు, దాని ఉపకులాలకు సంబంధించిన సంఘీయులందరూ ఉన్నారు. ఈ సంఘీయులందరూ తరపున కూటమి ప్రభుత్వానికి మేమంతా కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని మా సంఘీయులు ఎప్పుడు డిమాండ్లు చేయటం, ధర్నాలు చేయటం ఇలాంటి ఎప్పుడు మా సంఘీయులు చేయరు, వాళ్ళకు అలవాటు కూడా ఉండదు. కానీ ప్రభుత్వం మా మీద గౌరవం చేత మా అందు ఉండి ప్రకట కోటయ్య గారిని జయంతిని అధికారికంగా ప్రకటించడం ఇది మాకెంతో గర్వకారణమైన విషయంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం రాబోతుంది. ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా 25,000 రూపాయలు చేనేత కార్మికులందరికీ, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి అందిస్తామని చెప్పటం ఇంకొక పెద్ద విశేషంగా సంతోషదాయకమైన విషయం. అలాగే చేనేత కార్మికులకి గుంట మగ్గం ఉన్న వారికి 200 యూనిట్లు, పవర్లు మగ్గం ఉన్న వారికి 500 యూనిట్లు కూడా కరెంటుని ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా తెలియజేస్తూ, అలాగే తెనాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేనేత కార్మికులన్నా, పద్మశాలీలన్నా, వారి ఉపకులాలన్నా ఎంతో గౌరవం చేత మాకు ఎంతో గౌరవం ఇస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యా రంగంలో తెనాలి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, ఆ ఖ్యాతిని వినిపింపచేసేలా తెనాలి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్ష జూనియర్ కళాశాల అత్యుత్తమ ఫలితాలను సాధించాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ శనివారం జరిగిన అక్ష జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ సభలో అన్నారు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్ష జూనియర్ కళాశాలను శనివారం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ సందేశాత్మకమైన ఉపన్యాసం చేశారు. నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అద్దంకి కిషోర్ బాబు, వైస్ చైర్మన్ దండా రామకృష్ణ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జె సునీల్ కుమార్, ప్రిన్సిపాల్ తీయగోర శేషరెడ్డి, ప్రియదర్శి డిగ్రీ కళాశాల అధ్యక్షులు బొల్లిమొంత అమరేశ్వరరావు, ప్రియదర్శి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు తదితర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల ప్రారంభ సందర్భంగా తొలుత మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం పలికారు. మనకి నూతనంగా అక్ష జూనియర్ కాలేజ్ ప్రారంభించుకోవడం, ఈరోజు లక్కీగా నేను కూడా తెనాల్లో ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమంలో హాజరవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలందరికీ కూడా నేను చెప్పేది, లైఫ్లో మనం నేర్చుకునే వయసులో మీరు లక్కీగా అదృష్టవంతులుగా మీరు కాలేజీలో ఉన్నారు. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ఎటువంటి సిలబస్ ఉన్నా ఫ్యాకల్టీ ఏ విధంగా మీకు చక్కటి ఫ్యాకల్టీ మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా మీకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు మాకు లేని వ్యవస్థ, మాకు లేని అవకాశాలు మీ అందరికీ కూడా ఈ రోజున టెక్నాలజీ రూపంలో వచ్చింది. టెక్నాలజీని ఉపయోగించుకోండి, ఒక ఛాలెంజ్గా మీరు తీసుకోండి, నేర్చుకోండి. తెనాల్లో మీ అందరికీ తెలుసు, ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతం మంది. మనకి స్వాతంత్రం అప్పటి నుంచి ఎంతోమంది మహానుభావులు ఇక్కడ త్యాగాలు చేశారు. ఆ రోజుల్లో వాళ్ళు దాతలుగా నిలబడి ఇచ్చిన మన భూములే
ఈరోజు చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మనకున్న ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, ఎక్కడైతే మీకు 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఉన్నాయో, హై స్కూల్స్లో కానివ్వండి, జెడ్పీ స్కూల్స్లో కానివ్వండి, అవన్నీ వాళ్ళు పాపం గతంలో వాళ్ళ కుటుంబాన్ని కూడా కాదని స్వాతంత్రాని కోసం పోరాటం చేసిన వ్యక్తులు మన గ్రామాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని వారు ఆ రోజు మనకు అందించారు. అది మర్చిపోబాకండి. అటువంటి త్యాగం చేసిన మహానుభావులు మనందరం కూడా తెనాలి ఈరోజు గర్వంగా తెనాలి వాసులుగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని రేపు ఏమడుగుతారు, ఏ దేశానికి వెళ్ళినా కూడా మీది తెనాలి మాది తెనాలి అంటారు, అవునా? అదేవిధంగా మనకి చిన్నప్పటి నుంచి మీరు చదువుకుంటున్నారు తెనాలి రామకృష్ణ కవి గురించి. అట్లా మనకు ఒక ప్రత్యేకత ఉంది, దాన్ని మీరు నిలబెట్టుకోండి. పర్మిషన్స్ వచ్చి మనకి కొత్తగా ప్రైవేట్ సెక్టార్లో జూనియర్ కాలేజెస్ స్థాపించుకోవడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతంలో మనందరం కూడా ఎంకరేజ్ చేసుకుంటూ మీరు కూడా చివరిలో చెప్పదలుచుకుంది కమిట్మెంట్తో మీరు చదువుకోండి. రాబోయే రోజుల్లో ఐ కమ్ అండ్ స్పెండ్ టైమ్ 1 day with you. వర్క్ హార్డ్, స్టడీ వెల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు సర్వేను తెనాలి నియోజకవర్గంలో 100% పూర్తి చేయడం జరిగిందని, అయినా ఈ నెల 24వ తేదీ వరకు సమయం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సవరణ కార్యాచరణ చేపడుతున్నట్లు తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సర్వేపై గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో సర్వే తీరుపై స్పష్టమైన వివరణ ఇచ్చిన తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అనంతరం సమావేశ సారాంశాన్ని మీడియాకు వివరించారు. ప్రధానంగా బిఎల్ఓలు, బిఎల్ఏల సమావేశాల ద్వారా ఆయా బూత్ స్థాయిలో సమస్యలను బిఎల్ఏల దృష్టికి తీసుకురాక వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రధానంగా బిఎల్ఓలు, బిఎల్ఏల సమావేశాల ద్వారా ఆయా బూత్ స్థాయిలో సమస్యలను బిఎల్ఏల దృష్టికి తీసుకువెళ్లి వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిపారు. నిర్ణీత గడువులోగా తెనాలి నియోజకవర్గ మెరుగైన ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మన తెనాలి నియోజకవర్గం మొత్తంలో 2,68,432 ఓట్లున్నాయి. మరి వీటన్నిటినీ కూడా మాకు 273 మంది బిఎల్ఓలు, మరి వారందరికీ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వివిధ రకాల శాఖల సిబ్బందిని కూడా వారికి ట్యాగ్ చేశాం. మరి గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్లో ప్రతి చోట ఇంటింటికి తిరిగి ఆ ఈఎఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే పంపిణీ చేశారో అవన్నిటినీ కూడా మళ్ళీ తీసుకొని అదంతా డిజిటలైజేషన్ కూడా కంప్లీట్ చేసాం. మరి మన తెనాలి నియోజకవర్గం మొత్తంలో 100% డిజిటలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. మరి ఇందులో భాగంగానే ఇప్పుడు మనం రాజకీయ ప్రజాప్రతినిధులు వచ్చిన వారితో ఏం చర్చించామంటే, మనకి ఏఎస్డి లిస్ట్ అని వస్తుంది, ఆబ్సెంట్, షిఫ్ట్, డైట్, లేకపోతే డబుల్ ఎంట్రీ. ఈ లిస్టు ఇప్పుడు మన తెనాలి నియోజకవర్గం వచ్చేటప్పటికి 25,811 వచ్చింది, 9.62% వచ్చింది. ఇది ఇప్పటికే మేము ఏం చేసామంటే బిఎల్ఓలందరికీ సమావేశం ఏర్పాటు చేసి ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఈ ఏఎస్డి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లోకల్ బిఎల్ఏలకి షేర్ చేసి దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అని వాళ్ళతో ఒక సమావేశం నిర్వహించమని చెప్పాం. మరి మా వాళ్ళందరూ కూడా ఆ సమావేశం వారితో నిర్వహించి ఆ సంబంధిత ఏవైతే మీటింగ్ జరిగిన మినిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు మనకి ఎలాగో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం 24 వరకు డేట్ పొడిగించబడింది కాబట్టి ఈ గ్యాప్లో ఒకసారి మళ్ళీ ఆ ఏఎస్డి లిస్టు ఒకసారి చెక్ చేసుకొని, అలాగే కొన్ని ఎనామలీస్ వచ్చాయి మన దగ్గర. ఎనామలీస్ అంటే చిన్న చిన్న తప్పులు, పేరు కరెక్షను, అట్లా క్రిప్టెడ్ చిన్న మ్యాటర్ వచ్చినవి. అవి కూడా మన దగ్గర లాజికల్గా చూసుకుంటే లాజికల్ ఎర్రర్స్ 28,000 వచ్చాయి. అది కూడా ఒక 10% ఉంది. వీటిని కూడా మనం ఒకసారి చెక్ చేయమని చెప్పే అవకాశం ఉంది కాబట్టి, ఇంకా మనకు ఒక 4-5 days ఉంది కాబట్టి ఈ అవకాశం ఉన్నంత మేర సరిచేయడానికి మన రాజకీయ ప్రజాప్రతినిధులతో చర్చించమని చెప్పాం. రేపు తర్వాత మనం ఏం చేస్తామంటే ఎవరైతే ఈ అనామలీ ఉందో లేకపోతే వీటికి నోటీసులు జారీ చేస్తాం. వారి దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ పరిశీలించి మరి ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం ఉంది. మేము ఖచ్చితంగా హామీ ఇచ్చేది ఏంటంటే, మన తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ అంతా స్వచ్ఛంగా చక్కగా జరిగింది. మన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి హాజరైన వారందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మరి వారి సహకారం ఉండడం వల్లే ఇదంతా బాగా జరిగిందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో కూడా మనం ఈ నోటీసులు ఇచ్చి ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్ ఉన్నారో వారి దగ్గర నుంచి మరి నిర్దేశింపబడిన 12 రకాల ఫామ్స్లో ఏదో ఒక ఫామ్ సమర్పించడం ద్వారా మళ్ళీ వాళ్ళ ఓటు హక్కుని పునరుద్ధరింపజేస్తాం. ఎలిజిబుల్ ఓటర్ ఎవరు ఓటర్ లిస్టులో నుంచి తొలగింపబడరు. అలాగే డెత్, మైగ్రేషను, లేకపోతే షిఫ్టెడ్, డబుల్ ఎంట్రీ ఎవరైనా ఉంటే వారు అందులో ఉండకుండా చూస్తూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేయడమే మనందరి లక్ష్యం. ప్రతి నాయకుడి పాత్రకు తమ విలక్షణ నటన ద్వారా ప్రేక్షకులు మెప్పించిన ఎస్వి రంగారావు చిరస్మరణీయులని
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పేర్కొన్నారు. భారతదేశం గర్వించదగిన విలక్షణ నటుడు స్వర్గీయ ఎస్వి రంగారావు 52వ వర్ధంతిని శనివారం మా ఏపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఎస్వి రంగారావు చిత్రపటం చేత పువ్వులించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ విలన్ పాత్రలు చేసే నటుల్లో సమర్థత లేకపోతే హీరోలు రాణించలేరని, కొన్ని పాత్రలకు ఎస్వి రంగారావు మినహా వేరెవరిని ఇప్పటికీ ఊహించుకోలేమని చెప్పారు. నటి భవానీ కపూర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఎస్వి రంగారావు ఫోటోతో పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గర్వకారణమన్నారు. ఎస్వి రంగారావు నటించిన పాత్రలో అనేక పౌరాణిక ప్రతినాయకుడి పాత్రలు ప్రేక్షకుల మనసులో నిలిచిపోతాయని, ఆ పాత్రల పోషణ తీరును వివరించారు. నిర్మాణంలో ఉన్న గ్రహాంతర ప్రేమికుడు ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు స్టైల్ రవి మాట్లాడుతూ 1964లో జకార్తా దేశంలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరే భారతీయ నటుడు పొందని గౌరవం కీచకుడి పాత్ర ద్వారా ఎస్వి రంగారావుకు దక్కిందన్నారు. రాష్ట్రపతి అవార్డు సాధించిన ఎస్వి రంగారావు నటుడు, నిర్మాత, దర్శకుడిగా 3 దశాబ్దాల ప్రయాణం తెలుగు సినీ చరిత్రలో సువర్ణ అధ్యాయమని నటి రమ్య రాథోడ్ చెప్పారు. కార్యక్రమంలో కాకాని వెంకటేశ్వరరావు, సముద్రాల శ్రీధర్ శర్మ, సైదులు యాదవ్, మల్లెపాటి రమేష్, కోపూరి ఆనంద్, మా ఏపీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్వి రంగారావు గారు లాంటి మహానటుడు దుష్ట పాత్రలు వెయ్యబట్టే ఎన్టీ రామారావు గారిని ప్రజలు దేవుళ్లాగా చూశారు. ఒక రాముళ్లాగానో కృష్ణుళ్లాగానో ఎన్టీ రామారావు గారిని ప్రజలు చూశారంటే బికాజ్ ఆఫ్ ఎస్వి రంగారావు గారి దుష్ట నటన. ఆయన చేసిన నటన వల్లే ఎన్టీ రామారావు గారికి స్టార్డమ్ పెరిగింది. ఎన్టీ రామారావు గారు స్టార్ అయ్యాడు. ఎన్టీ రామారావు గారు ప్రజలకు ఒక దేవుళ్ళలాగా అయిపోయాడు. ఎందుకంటే ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేసిన సినిమాలు చూస్తే మాయాబజార్లో ఘటోజి గజుడి క్యారెక్టర్ చేస్తారు. వివాహ భోజనంబు అని పాట ఉంది. ఆ పాట అవన్నీ ఇప్పుడు 5.1 కానీ, విఎఫ్ఎక్స్ కానీ, తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. బట్ ఆ రోజుల్లో ఈ టెక్నికాలిటీస్ ఏం లేవు. అయినా కూడా ఆ రోజుల్లో మరి ఇంతంతలా పళ్ళాల్లో నుంచి లడ్డూలు వచ్చి నోట్లో పడటం ఇవన్నీ కూడా ఒక విధమైన కెమెరా ట్రిక్స్తో ఆ రోజున చూపించగలిగారు. ప్రజలు మెచ్చుకున్నారు. ఇప్పుడున్న వాళ్ళల్లో కమల్ హాసన్ గారు ఒకడు, ఇటీవల చనిపోయిన కోటా శ్రీనివాసరావు గారు ఒకడు. వీళ్ళందరినీ కళామ తల్లి తన కోసం పుట్టించుకుంది, తన కోసం బతికించుకుంది. బట్ ఎస్వి రంగారావు గారు మహానటుడు, కొన్ని పాత్రలు వేసి జనంలో నిలిచిపోయిన వ్యక్తి ఈ రోజుకి చనిపోయి 52 సంవత్సరాలు అయినాయి. ఈ 52 సంవత్సరాల సందర్భంగా ఈ రోజున మా ఏపీలో 52వ వర్ధంతి జరుపుకుంటున్నాం. వాళ్ళ కుటుంబం, వాళ్ళ వారసులు, వాళ్ళకి మా ఏపీ తరఫున సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మేము దేవుణ్ణి అంటూ కోరితే ఏం కోరుకుంటామంటే మళ్ళీ ఎస్వి రంగారావు గారు లాంటి నటుడు రావాలని, నిజమైన నటన బతకాలని. ఈరోజు ఎస్వి రంగారావు గారి 52వ వర్ధంతి పురస్కరించుకొని మా ఏపీ ఆఫీసులో ఈరోజు ఎస్వి రంగారావు గారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాం. అయితే ఎస్వి రంగారావు గారికి జకార్తా దేశంలో 1964వ సంవత్సరంలో ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏ భారతీయునికి అందని అరుదైన గౌరవం దక్కిందంటే చాలా మన భారతీయులకి గర్వకారణం అన్నమాట. అంత మంచి నటులు, అలాంటి నటన కూడా అందరికీ రావాలని, అలా నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా గర్వంగా ఉంది నాకు. నమస్తే అండి, నా పేరు భవానీ కపూర్ అండి. సార్ చెప్పినట్టు ఎస్వి రంగారావు గారిని మేము సినిమాలో చూడటం తప్ప రియల్గా చూడలేకపోయామని ఈరోజు మేము బాధపడుతున్నాం. అలాంటి నటుడు మేము ఎప్పుడు చూడలేమేమో. ఉన్నారు కానీ ఆయన చేసినంతగా ఆయనకున్నంత వాల్యూ ఎవరికి లేదు. ఆయన అలా చేయబట్టే అందుకే భారత ప్రభుత్వం ఆయనకి పోస్టల్ స్టాంపు విడుదల చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాం. గత 18 సంవత్సరాలుగా రేషన్ కార్డులో తన కూతురు పేరును చేర్చడం కోసం అనేక మంది అధికారుల చుట్టూ తిరిగినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని, అయితే శుక్రవారం తాను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ కలిసిన వెంటనే తన సమస్యకు పరిష్కారం దొరికిందని,
తెనాలి పట్టణానికి చెందిన కె సంతోష అనే మహిళ తన ఆనందాన్ని మీడియా ముందు వ్యక్తం చేసింది. తెనాలి పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పర్యటించిన క్రమంలో కె సంతోష అనే మహిళ తన రేషన్ కార్డులో తన కూతురు పేరు చేర్చే విషయంలో 18 సంవత్సరాలుగా అధికారులను తాను కలిసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ సమస్యను రెవెన్యూ అధికారులు సూచించగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చొరవతో సంతోష రేషన్ కార్డులో కూతురు పేరును చేర్చిన ధృవీకరణ పత్రాన్ని శనివారం మంత్రివర్యులు ఆమెకు అందజేశారు. ఈ క్రమంలో సంతోష తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. నా పేరు సంతోష సార్. నేను రేషన్ కార్డు కోసం చాలా సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. నేను ఇంటి దగ్గర డెలివరీలు అవుతాను, నాకెవరు ఇది రేషన్ కార్డులో యాడ్ చేయలేదు పాపది. సరేలే అని నేను సార్ రాగానే మేము చెప్పాము. చెప్పిన వెంటనే 24 గంటల్లో మాకు ఇది ఇచ్చేశారు. మేము చెంచుపేట ఇందిరా కాలనీ సార్. మేము పాపకి 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. స్కూల్లో కావాలంటే ఎవరైనా పుట్టిన తేదీ కావాలి అది ఇదని ఎవైట్ చేస్తున్నారు. మేమేమో ఇక అది లేక ఇబ్బంది పడ్డాము. ఇబ్బంది పడితే నేను సార్ రాగానే మాకు ఇది చేశాడు. ఏదో ఒక రకంగా అయితే మాకు చేపించాడు. మేము చెప్పిన వెంటనే మాకు పని అయింది. ఈ ప్రభుత్వంలో మాకు పని జరిగిద్ది మేమని అనుకోలేదు, కానీ సార్ తొందరగా చేయించాడంటే ఇది చాలా గ్రేట్ సార్. నాకు 4 ఆడపిల్లలు సార్. నేను ఇంటి దగ్గరే ఉంటాను, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. మా ఆయన స్టీల్ కంపెనీ పనికి వెళ్తాడు. 4 ఆడపిల్లల్ని చదివించుకుంటున్నాను. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయికి లేదని మేము చాలా రోజులు అన్నీ తిరిగాము. ఈ మొన్నటి కూడా డిగ్రీలో జాయిన్ చేయడం కోసం అది కావాలి అది అంటే వెళ్ళాము మున్సిపాలిటీ ఆఫీస్కి. చాలా ప్రాసెస్ ఉంది దీనివల్ల అని చెప్పారు. చెప్తే మేము ఆశలు వదులు ఇంటి పట్టాక అయితే మా అత్తగారిది అది రిజిస్ట్రేషన్ చేయమని అడుగుతున్నాం సార్. అవి చేస్తానంటున్నారు, చేపిస్తాను. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ప్రభుత్వంలో మేము తీసుకున్న ఈ గొప్ప బహుమానం మాకు చాలా సార్ చల్లగా ఉండాలని మేము సంతోషం. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వేమూరు నియోజకవర్గం అమర్తిరూరు మండలం బోడపాడు గ్రామంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రధాన రహదారి పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. మానవహారంగా నిలబడి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అంగన్వాడీ కేంద్రం సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రత ధ్యేయంగా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందన్నారు. కాలుష్య నివారణకు పర్యావరణ పరిరక్షణకు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకొని స్వచ్ఛ వేమూరు సాధనల భాగస్వాములు కావాలని, సంపూర్ణ పారిశుధ్యంతోనే ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించగలుగుతామన్నారు. గ్రామాలలో సంపూర్ణ పారిశుధ్య అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో గ్రామాల్లో పారిశుధ్యం సక్రమంగా అమలు జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కూటమి పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, కొసరాజు దేవకుమార్, కొడాలి నాగయ్య, తహసీల్దార్ నెహ్రూబాబు, ఎంపీడీఓ శేషమాంబ, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ ప్రాంతం డెల్టా ప్రాంతం రాష్ట్రంలో 80 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఉద్యమం లాగా నచ్చింది. నేను ఎమ్మెల్యేగా 2009 ఇస్తున్నాను. మన గ్రామాల్లో కూడా రాత్రులు వెళ్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉండేది. మహిళా తల్లులు రోడ్లంబటి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు బహిర్భూమికి. అంటే ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. ఒక చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 80 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి మరుగుదొడ్డి సౌకర్యం అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవం. అంటే దానివల్ల ఎంత పరిశుభ్రత రాష్ట్రంలో ఏర్పడింది, ఎంత స్వచ్ఛత ఏర్పడింది, ఎంత ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవనం ఏర్పడింది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటే మనకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం ఏ విధంగా ఉంటాం, చిన్న చిన్న జబ్బులు కానీ ఇతరత్ర ఇబ్బందులకి దూరంగా ఉంటాం. తద్వారా మనం ముందు శుభ్రంగా ఉండి పరిశుభ్రంగా ఉదయం సాయంత్రం స్నానం చేయడం కానీ ఇతరత్ర మన కార్యక్రమాలను చేసుకుంటూ మన ఇల్లు శుభ్రం చేసుకొని మన ఇంట్లో ఊడ్చిన చెత్త అంతా తీసుకొచ్చి మన ఇంటి ఎదురు వేసుకోకుండా అది కూడా తీసి తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేసి డస్ట్బిన్లు పెట్టి బాక్సులు పెట్టి వాటిలో పోస్తే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వచ్చి వాటిని తీసుకెళ్ళి అవన్నీ బయట ఊరికి చివర
దానికి నిర్దేశించినటువంటి ప్రదేశంలో పాల్గొయాలి. పిల్లలు స్టూడెంట్స్ విద్యార్థులను కూడా ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఖచ్చితంగా మంచి కార్యక్రమం. వారిని ఈ కార్యక్రమం తీసుకురావడం అనేది శుభపరిణామం, ఆహ్వానించదగ్గ అంశం. అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే పరిశుభ్రత గురించి అందరం తెలుసుకోవడం, ఆచరించడం. మన గ్రామాన్ని కానీ, మన పరిసరాలను కానీ, మన ఇల్లు కానీ ముందు మన ఇంటితో మొదలయ్యి, వ్యక్తిగతంగా మనతో మొదలయ్యి, మన ఇల్లు, మన పరిసరాలు, మన గ్రామం ఈ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే దేశం అంతా, రాష్ట్రం, దేశం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుందనేది, పరిశుభ్రంగా ఉంటుందనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆరోగ్యంగా ఉంటారనేది వారి యొక్క ఉద్దేశం. దాన్ని పురస్కరించుకొని ప్రతి మూడో శనివారం, నెలలో 3వ శనివారాన్ని ఈ ప్రోగ్రాంగా ఏర్పాటు చేసుకొని దానికి ముఖ్య అతిథులుగా మన ఆనంద్ బాబు గారు ప్రతిసారి హాజరవుతూ ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. గ్రామాలు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉన్నట్లయితేనే ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుందనేది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా పంచాయతీ పరిధిలో వారు చెత్త బుట్టలను తీసుకొస్తున్నారు. వారు చెత్తని తడి చెత్త, పొడి చెత్త 2 విధాలుగా సేకరించి డంపింగ్ యార్డ్లో వేయడం జరుగుతుంది. మనం దాన్ని తెలుసుకొని ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి శుభ్రాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితేనే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. తెనాలి పట్టణంలోని 29వ వార్డులో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు పలు సూచనలు చేశారు. తెనాలి సుల్తానాబాద్ 29వ వార్డు పరిధిలో పురపాలక సంఘ పారిశుధ్య విభాగం చేపట్టిన పారిశుధ్య పనులను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అధికారులు పార్టీ శ్రేణులతో పరిశీలించారు. ఆ ప్రాంత ప్రజలతో మమేకమై వారికున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో 29వ వార్డులో 49 లక్షల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు అంచనా వేశామని, నెల రోజుల్లోగా సిఆర్డీఏ నిధులతో పనులు ప్రారంభించాలని చూస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ వివిధ విభాగాల అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రతి వార్డులో కూడా ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి మున్సిపాలిటీ నుంచి మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో వీడ్ కటింగ్ మెషిన్లు కూడా తీసుకొచ్చి కొత్తగా ఇంకొక 2 అదనంగా కొన్నాం. ఏదైతే మొక్కలు కొన్ని చోట్ల కొమ్మలన్నీ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల వైర్లు తగిలి ఈ వర్షాకాలంలో చాలా రెగ్యులర్గా వోల్టేజ్ డ్రాప్లు అవడమే కాకుండా చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాటి కటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సిపిడిఎస్ఎల్ నుంచి ఇప్పుడే చెప్పాను నేను, వారం రోజుల్లో ఈ సుల్తానాబాద్ కాలనీలో మొత్తం ఏవైతే లో హ్యాంగింగ్ వైర్స్ ఉన్నాయో, అంటే వైర్లు, ఎలక్ట్రికల్ వైర్లు అన్నీ కూడా బాగా కింద హైట్కి పెట్టుకున్నారు. వీళ్ళు చాలా ప్రమాదం అది. దానిపైన దృష్టి సారించి వారం రోజులలోపు వాటన్నింటినీ కూడా సెట్ చేయమని చెప్పాం. నిన్న పర్యటనలో భాగంగా శాంతినగర్లో ఏదైతే ఒక మహిళ వచ్చి పాపం వాళ్ళ అమ్మాయి దివ్యాంగురాలు కొంతవరకు, ఆమె పాపం ఆమెది కార్డు దాదాపు 16-17 సంవత్సరాల నుంచి ఆమె తిరుగుతున్నా కూడా కార్డు దొరకలేదనే విషయం చెప్పారు. కార్డులో పేరు పొందుపరచలేకపోయారు 4 అమ్మాయిలు పాపం. సో అందులో ఈరోజు నిర్ణయం తీసుకొని నిన్న తహసీల్దార్ గారు చొరవ చూపించి ఈరోజు ఆ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు అందించడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను కోరేది, ప్రభుత్వం మీకు అద్భుతమైన సేవలు అందించడానికి కోసం మా కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రేషన్ కార్డుల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్ప ఎటువంటి మార్పులు చేర్పులైనా, కుటుంబంలో కొత్తగా చేరికలున్నా, లేకపోతే మరణించిన వాళ్ళ పేర్లు తొలగించాలన్నా, అడ్రస్ మార్పులన్నా, లేదా ఇందాక ఒక కొత్త జంట పెళ్లి చేసుకున్న జంట వాళ్ళు కూడా అడిగారు కొత్త రేషన్ కార్డు గురించి. అటువంటి వాళ్ళందరికీ కూడా మేము 21 రోజుల్లో కార్డు అందించే విధంగా ఒక సౌకర్యం కల్పిస్తున్నాం. తప్పకుండా అవి జాగ్రత్తగా ముందు తీసుకెళ్తాం. వాటితో పాటు 29వ వార్డులో 49 లక్షల రూపాయలు వర్క్లు మేము నమోదు చేసుకున్నాం. సిఆర్డీఏ గ్రాంట్ కింద 8 కోట్ల రూపాయలు రాగానే నెల రోజుల రూపే ఈ ప్రాంతంలో కూడా తప్పకుండా మేము సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, ఆ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే గతంలో చాలా ప్రాంతాల్లో కనీసం వాటర్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అవగాహన లేకుండా సైడ్ కాలువలు కట్టేశారు. దానివల్ల ఎక్కడికక్కడ ఎస్పెషల్లీ మురుగునీరు నిల్చుండిపోతుంది. కాబట్టి రాబోయే రోజులైనా కనీసం మేము ఏ పని చేసినా కూడా ఆ గ్రేడియంట్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ, ఆ స్లోప్ మెయింటైన్ చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటాం. ముందుకెళ్ళడానికి ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పట్టణంలో చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ముందుకెళ్తున్నాం. పారిశుద్ధ్యంలో భాగంగా 29వ వార్డులో గతంలో ఉన్న సమస్యలు, దోమలు ఎక్కువగా ఉన్నాయనే విషయం కూడా ప్రస్తావించారు. తప్పకుండా వీటిపైన నిన్న ఏ విధంగా ఫాగింగ్ చేశామో అమరావతి ప్లాట్స్లోనూ 31, 32 వార్డులో కూడా
సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈరోజు ఫాగింగ్ మొత్తం నిర్వహించి ఇక్కడ ఉన్న పౌరులకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. సో అనేక సందర్భాల్లో మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా మాకున్న అధికారంతో ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది ఇంకా స్పందించడం లేదు. ఖాళీ స్థలాల వల్ల ఇబ్బంది ఏంటంటే వాళ్ళు మెయింటైన్ చేయకపోతే ఇరుగు పొరుగు ఉన్న వారికి జ్వరాలు రావడం, అక్కడ పురుగులు పాములు అనవసరంగా దానివల్ల రాత్రి పూట కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మున్సిపాలిటీకి కూడా పారిశుద్ధ్యం విషయంలో ఖాళీ స్థలం ఉంది కదా అని అందరు పోయి చెత్త అక్కడ పడేయడం జరుగుతుంది. కాబట్టి 14 రోజులు సమయం ఇచ్చి ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఏసీపీ గారికి చెప్పాం. ఆమె తప్పకుండా మన టౌన్లో ఉన్న ప్రైవేట్ స్థలాలు ఏవైతే ప్రైవేట్గా నిర్వహించాల్సిన ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు దాని జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. లేని పక్షంలో వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి తప్పకుండా మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా ఆ ప్లాట్స్ని స్వాధీనం చేసుకోమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఏసీపీ గారు రాబోయే రోజుల్లో ఈ వేకెంట్ ప్లాట్స్ ఎక్కడైతే ఉన్నాయో దానివల్ల అక్కడ స్టాగ్నెంట్ అంటే మురుగునీరు కూడా నిల్చుండిపోతుంది, దోమలు కూడా బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి, చెట్లు పుట్లు అన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. స్థానిక బాలాజీరావుపేట ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రం పారాయణ కార్యక్రమం శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రం పారాయణ గావించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి తెనాలిలో నిర్మించదలచిన ఆలయానికి భక్తులు తమ శక్తానుసారం సహకారం అందించి తోడ్పడారన్నారు. మంచి ఆలోచనతో ఏర్పడిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ నారాయణ అష్టాక్షర దివ్య క్షేత్రంను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రం పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. నారాయణ అష్టాక్షర దివ్యక్షేత్రంకు ట్రస్ట్ సేకరించిన భూదాన వీరాళాల కార్యక్రమంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తెనాలిలో ట్రస్ట్ నిర్మించే ఆలయానికి సేకరిస్తున్న భూదాన వీరాళంలో ప్రతి ఒక్కరూ భూదాన వీరాళం అందచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా పారాయణలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం శేషాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడిపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజెటి వెంకటేష్, కాలేపల్లి రాజశేఖర్, అంబటి శ్రీనివాసరావు, హెచ్చా కిషోర్, కోట రవిశంకర్, ఎక్కల శ్రీమన్నారాయణ, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా 6 వారాలుగా ఈ యొక్క కోట బద్రీనాథ్ స్థల ప్రాంగణంగా ఎంచుకున్నటువంటి నారాయణ అష్టాక్షర దివ్యక్షేత్ర ప్రాంగణం నందు మనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన ఆధ్వర్యంలో వికానస శ్రీనివాస ట్రస్ట్ నేతృత్వంలో దాతలు భక్తులందరూ అందరి సహాయ సహకారాలతోటి 6 వారాలుగా సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. ఈ వారం 6వ వారం ఎంతో వైభవంగా మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 2 వారాలు మనకు ఉన్నాయి. ఈ ప్రతి వారము కూడా 8 సార్లు భక్తులందరూ పాల్గొని సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం జరుగుతుంది. త్వరితగతిన నారాయణ అష్టాక్షర దివ్యక్షేత్రం రూపకల్పన కావాలనే సంకల్పంతో ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 2 వారాల పాటు కూడా భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్షమైన శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చేపట్టినటువంటి భూదాన విరాళంలో కూడా భక్తులందరూ భాగస్వాములై త్వరితగతిన నారాయణ అష్టాక్షర దివ్యక్షేత్ర రూపకల్పనకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో జరుగుతున్న శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ 8 వారాలకు గాను 6 వారాలు పూర్తి చేసుకున్నామండి. కేవలం ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి భూదాన కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. పచ్చదనం, పరిశుభ్రత సాధనా దిశగా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలం చక్రాయపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కొల్లిపర మండలం చక్రాయపాలెం గ్రామంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కు గ్రామ జనసేన పార్టీ శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో గ్రామంలో పారిశుధ్య పనులను మంత్రివర్యులు పరిశీలించారు. తడి పొడి వ్యర్థాలను విడివిడిగా ఇచ్చే విధానం, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమ ప్రాధాన్యత వివరించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు అమిశెట్టి హరికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వీర మహిళలు పాల్గొన్నారు. మన పరిసర ప్రాంతాలని మనం సక్రమంగా కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం దానిపైన దృష్టి సారించకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి. త్రాగునీటి సమస్య మనకు ఉంది అనే భావన మీ అందరిలో కూడా రావాలి. ఎందుకంటే పైప్ లైన్ ద్వారా మనం అందించే రక్షిత మంచినీటి పథకం ద్వారా భూగర్భ జలాలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ మనం ఏదైతే ఈ రోజున వదిలేస్తున్నామో సైడ్ కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ భూమిలోకి వెళ్ళినప్పుడు మీరు పంపుల ద్వారా తీసుకునే నీళ్లు ఒకప్పుడు బాగుంటాయని అనుకునే వాళ్ళం, కానీ అవి రాను మనకి ఎటువంటి నీళ్ళు వస్తున్నాయో మీ అందరూ చూశారు. ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంటే అందరం దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మనకి సంబంధం లేదులే అనుకుంటే సరిపోదు. మనకి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నేను మీకు మాట ఇస్తున్నాను. ఇప్పుడే నాకు లిస్ట్ ఇచ్చారు, 1,40,00,000 రూపాయలు కావాలని. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ 1,40,00,000 మీకు 4 రోజుల్లోపే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్ళి మనం వేసవికాలం లోపు చేపట్టాల్సిన పనులు ఎటువంటివి, అదేవిధంగా గతంలో ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు ఈ బీబీజీ రామ్జీ అని వచ్చి కొత్త పథకం కింద తీసుకొచ్చారు. దాని ద్వారా కూడా మనం ఈ డొంక రోడ్ల నిర్మాణం ఎప్పటి నుంచో నేను మాట ఇస్తా ఉన్నాను, వచ్చినప్పుడు రైతాంగాన్ని చెప్తున్నాను డొంక రోడ్లు వేపిద్దామని. ఆ 2 డొంక రోడ్లు ముందు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మీకు రాకూడదనే ఉద్దేశంతో మనం ఇంత వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేసాం. తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం చేసేటట్టు మనం మన గ్రామాల్లో ముందుగా మొదలు పెడదాం. కొలిపర్ మండలంలో దాన్ని మీరు ఉపయోగించుకోండి. తద్వారా మీకు కూడా మన ఊర్లో చెత్త అనేది సేకరించినప్పుడు ఒకే చోట తీసుకెళ్ళి అది మన ఊర్లోనే మన పరిసర ప్రాంతాల్లో దాన్ని పాడు చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కోసం గ్రామ కంటాలు ఎక్కడున్నా కూడా నేను తహసీల్దార్ గారికి చెప్పాను, కొలిపర్ మండలంలో గ్రామ కంటాలు ఎక్కడున్నా కూడా వాటిని మనం డంపింగ్ యార్డులుగా మనం మార్చుకుందాం. ఈ పంట విషయంలో కొంతమంది రైతులు సరిగా నమోదు కాలనే విషయం ప్రస్తావిస్తూ ఉన్నారు. వారికి మాట ఇస్తున్నా నేను. వ్యవసాయ అధికారులు, అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి కానివ్వండి, రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న అధికారులు, సచివాలయం ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు కౌలు చేసుకుంటున్నా కూడా మేము ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, మీకు యూరియా కానీ డిపిఏ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వం నుంచి. అదేవిధంగా పర్యావరణం గురించి కూడా మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరం జాగ్రత్తగా చూసుకుంటే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మీకు ఎక్కడ కూడా రాకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుందాం. దానికి ఎప్పుడు నేను మీకు అండగా నిలబడతాను. రోటరీ జిల్లా నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదినోత్సవ వేళ పర్యావరణ పరిరక్షణ దిశగా రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం గోలిడొంకలో రోటరీ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమం ఉల్లాసంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గుమ్మడి స్వరాజ్ బాబు, కార్యదర్శి కొల్లి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీపురం లేఅవుట్ మేనేజ్మెంట్ రొటేరియన్ కన్నెగంటి మురళీకృష్ణ సహకారంతో 100కు పైగా మొక్కలు నాటారు. ఇదే క్రమంలో పలువురు నాయకులు రోటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరవల్లి మురళి, రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ అధ్యక్షులు కనగాల మధుసూదన ప్రసాదులు మీడియా ముఖంగా తమ అభిమానం చాటుతూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ ఆంధ్ర ప్యారిస్ కార్యదర్శి ఎర్రగొంట్ల మహేష్, అమరావతి రీజన్ ఫౌండేషన్ చైర్మన్ గుత్తా వెంకటరత్నం, సీనియర్ సభ్యులు ధూళిపాళ్ల రవీంద్రనాథ్, చేతన్ రాజు కొటారి, ఈదర శ్రీనివాసరావు, రావికృష్ణ మోహన్, గుమ్మడి రమేష్, గాజుల విజయసారథి, కె జగదీశ్వరాంబ, వెలుగోలు ఇందిరా, జాస్తి వినోద్ లక్ష్మి, గుత్తా విజయలక్ష్మి, ముక్కామల శివకుమారి తదితర రోటరీ సభ్యులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా ఇంకా చాలా చోట్ల మేము రోటరీ క్లబ్ తరఫున మనకి ఇప్పుడు మనుషులకి జనరల్గా అన్నము నీళ్లు ఎట్లా అవసరమో ఆక్సిజన్ లాంటిది కూడా అట్లాగే అవసరం. దానికి తప్పనిసరిగా మొక్కలు మనం అందరం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్కగాడికి పెడితే మనకు ఆక్సిజన్ బాగా అందిద్ది. ఎక్కువ మనకి రోగాలు ఇట్లాంటి ఏమి దరిదాపుల్లో రాకుండా ఉంటాయి. మా అసిస్టెంట్ గవర్నర్ గారైన ఈదర వెంకట పూర్ణచంద్ గారిది ఈరోజు బర్త్డే సందర్భంగా మొక్కలు పంపిణీ కానీ ఏదైనా మొక్కలు పెడతాం కానీ అల్పాహారం మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈదర పూర్ణచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషం. రోటరీ క్లబ్ చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలకి వెనుదండుగా ఈ సమాజంలో అవసరాలకు తగ్గట్టుగా
మనకు చేతనైనటువంటి సహాయం చేయాలి. దాంట్లో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం పాత్ర కీలకంగా ఉండాలి అనే దాంట్లో ఈదర పూర్ణచంద్ర అన్న పాత్ర చాలా కీలకం అని చెప్పడానికి చాలా సంతోషం. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు తనకు మెండుగా ఉండాలని చెప్పేసి తన పుట్టినరోజు కార్యక్రమం రోజు మేము ఇక్కడ కొన్ని వందల మొక్కల కార్యక్రమం నాటే కార్యక్రమం ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం చేయటం అనేది మా అందరం కూడా చాలా ఆనందం. ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ఈదర పూర్ణచంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి ద్వారా రేపు వేమూరు మండలం వేమూరులో మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. అదేవిధంగా కొల్లూరులో వెరికోజ్ వెయిన్స్కి సంబంధించిన హెల్త్ క్యాంప్ కూడా ఉంది. దాన్ని కొల్లూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రముఖ న్యాయవాది పేట పిచ్చయ్య 10వ వర్ధంతి వేళ పలువురు న్యాయవాదులు పేట పిచ్చయ్య న్యాయ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కోర్టు భవనంలో ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో ప్రముఖ న్యాయవాది పేట పిచ్చయ్య 10వ వర్ధంతి సందర్భంగా స్మారక సభను శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇందుపల్లి రాజారాం అధ్యక్షత వహించగా సీనియర్ న్యాయవాదులు వక్తలుగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. దంతాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ పేట పిచ్చయ్య శిష్యులుగా ఆయనతో తమకున్న అనుభవాలు వివరిస్తూ రాజకీయ సేవా రంగాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పేట పిచ్చయ్య విశేష సేవలు అందించారని నివాళి అర్పించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మనన చేసుకోవటం అనేది అవసరం. ఇటువంటి పెద్దవాళ్ళని ఇటువంటి సంస్మరణ సభలు పెట్టుకుని వాళ్ళ యొక్క ఏ విధంగా పోయారు. మరి శాస్త్రగిరి గారని వారికి ఒక గుమస్తా ఉండేవాడు పెద్ద ఆయన దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉండేది, చాలా సబ్జెక్ట్ ఉండేది ఆయన దగ్గర కూడా. మేము కూడా కొద్దిగా 2-3 సార్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారి ద్వారా కూడా కొంత పిచ్చయ్య గారు మాట్లాడేటప్పుడు సంభాషించుకునేటప్పుడు విన్నాను కాబట్టి ఆ 2 ముక్కలు చెప్పగలుగుతున్నాను. మరి అటువంటి తర్ఫీదు, అటువంటి ప్రాక్టీసు, అటువంటి నెట్వర్క్ మనం కూడా అలవర్చుకుని కోర్టుకు కూడా ఆయన ఖచ్చితంగా 10:30కి కోర్టుకు వచ్చేవాళ్ళు. అట్లాగే రెగ్యులర్ కోర్టులో ఉండేవాళ్ళు. మంచి క్రాస్ ఎగ్జామినేషన్, మంచి ప్లీడింగ్స్, మంచి సివిల్ ప్రాక్టీస్ చేశారు పిచ్చయ్య గారు. మరి వారి మేనమామ గారి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం విధానాన్ని మనం కూడా అనుసరించి వాళ్ళ మనకి లా పాయింట్స్ మీద కొంత రిప్రజెంటేషన్, కొంత జడ్జిల పట్ల ఉండే విధానాన్ని కూడా మనం కొంచెం అలవర్చుకోవాలని. పిచ్చయ్య గారికి ఒక తీవ్రమైన కోరిక ఉండేది. ఈ న్యాయవాదులకి ఒక కళావేదిక నిర్మించాలని చెప్పి ఎప్పుడు చెప్తా ఉండేవాడు. ఆ ఉద్దేశంతోనే పరమయ్య గారు మరణించిన తర్వాత చందు పరమయ్య మెమోరియల్ కళావేదిక అని చెప్పి ఇక్కడ మన గేటు పక్కన ఆయన సొంత డబ్బులతో ఎవరిని కూడా ₹1 చందా అడగకుండా ఇక్కడ ఆయన వేదిక నిర్మించడం జరిగింది. అది అసంపూర్తిగా అక్కడ కింద పునాదులు వేశారు, పిల్లర్లు వేశారు, పైన స్లాబ్ కానీ రేపు షెడ్ కానీ నిర్మాణం చేయాలని చెప్పి మధ్యలో ఆగిపోయింది. నేను బాలకృష్ణ అధ్యక్షులు వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను వారికి తెలియపరిచింది దానికి ఎస్టిమేషన్ వేస్తే ₹57,000 దానికి షెడ్ నిర్మాణానికి చెప్పున్నారు. మీరు కనుక చర్యలు కనుక తీసుకున్నట్టయితే దానికి అయ్యే ఖర్చులో ₹50,000 మా ఆఫీస్ తరపు నుంచి ఆ చందు పరమయ్య గారికి పెట్టినా కట్టకపోయినా న్యాయవాదులు కళావేదిక అని చెప్పి పెడితే చాలు. పేట పిచ్చయ్య గారి కళ నెరవేరుద్ది కాబట్టి అందులో ₹50,000 మా ఆఫీస్ తరపు నుంచి మేము డొనేషన్ ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ పిచ్చయ్య గారి ఆశయాలని ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఆయన శిష్య బృందంగా మరి జూనియర్ న్యాయవాదులుగా మేమందరం కూడా ఎప్పుడు కూడా సదా ముందుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ పేట పిచ్చయ్య గారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. విడరాని అనుబంధం. ఎందుకంటే మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఏదైనా నచ్చింది ఏదైనా ఉంటే తినేసేవారు. కూరలు అవి అన్నం అంత క్లోజ్గా ఉండేవారు పేట పిచ్చయ్య గారు కానీ విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ. అది దాంతో ఆయన్ని నేను అంత మర్చిపోలేను. అది తగ్గట్టు నన్ను అత్త అని పిలిచేవాడు. మా పిల్లలు ఏంటి నేను అత్త అంటాడేంటి పిచ్చయ్య గారు, పిచ్చయ్య అంకులు ఎందుకు అత్త అంటారు నిన్ను అనేవారు. అంటే అది అట్లా అలవాటు అయిపోయిందిలేమ్మా అనేదాన్ని. ఎప్పుడు పిచ్చయ్య అత్త అని తప్పితే ఇంకొక మాటతో నన్ను పిలిచి ఎరగడనమాట. దాంతో అతనితో నాకు చాలా అనుబంధం. మరి ప్రాక్టీస్లో కూడా ఏదైనా ఆరోగ్యం నెగ్లెక్ట్ చేస్తే బాబు నువ్వు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయబాక అలా ఏదో ఒకటి అరుస్తూనే ఉండేదాన్ని. అట్లా విజయ్ కుమార్ రెడ్డిని కూడా. మీడియా మిత్రులందరికీ, తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులకి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ఈరోజు మా నాన్నగారు 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సంస్మరణ సభ తెనాలి అసోసియేషన్ ద్వారా నిర్వహించబడింది. మేము కుటుంబ సభ్యులు మరియు బార్ సభ్యులు అందరూ కలిసి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము. అందరూ వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. దుగ్గ్యాల మండలం చింతలపూడి గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల నందు ఈ నెల 20వ తేదీన సోమవారం
తక్కెలపాడుకు చెందిన శిభా దంత వైద్యశాల వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 20వ తేదీన తక్కెలపాడు శిభా దంత వైద్యశాల ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ చందు రోహితుల సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయంపై శనివారం కళాశాల కార్యదర్శి విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. విద్యా సంస్థల సెక్రటరీ విజయలక్ష్మి అండి. మన ప్రియదర్శిని క్యాంపస్లో 20వ తారీఖున శివారు డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో వాళ్ళ సౌజన్యంతో వాళ్ళు మెగా క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ చుట్టుపక్కల విలేజ్లో చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వచ్చి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మన కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఏదైతే చిన్న ట్రీట్మెంట్లు కూడా ఫ్రీగా చేస్తామని చెప్పారు. ఈ మెగా క్యాంప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రియదర్శిని కాలేజీ చింతలపూడి తెనాలి. ఈ నెల 20వ తారీఖు ప్రియదర్శిని కళాశాలలో ఎన్ఎస్ఎస్ సర్వీస్ స్కీమ్లో భాగంగా శిబారు డెంటల్ కళాశాల వాళ్ళు ఇచ్చేసి డెంటల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్, అలాగే చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో పేరెంట్స్ కానీ, అలాగే వాళ్ళ చిల్డ్రన్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మాకు కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కళాశాల చైర్మన్ శ్రీ చందు రామారావు గారు, అలాగే సెక్రటరీ శ్రీమతి చందు విజయలక్ష్మి గారు, అలాగే వైస్ చైర్మన్ శ్రీ చందు రోహిత్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాం. ఇట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు ఈ నెల 19వ తేదీ నుండి ఆగస్టు 9వ తేదీ వరకు ఆషాఢ మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు అర్చకులు తారక్నాథ్ తెలిపారు. తొలి రోజున 19వ తేదీన అమ్మవారు నిమ్మకాయల దండలతో అలంకరణ చేస్తారు. 25వ తేదీన అమ్మవారికి గాజుల అలంకరణ, ఆగస్టు 2వ తేదీన శాకాంబరి అలంకరణ, చివరి ఆదివారం 9వ తేదీన పోలంగి సేవ, బోనాల ఉత్సవం జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అధికారులు కోరారు. ఈ విషయంపై శనివారం అర్చకులు తారక్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ దేవస్థానం నందు ప్రతి సంవత్సరం ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి 4 వారాలు ప్రత్యేక అలంకరణ జరుగును. మొదటి ఆదివారం అనగా రేపు 19/7/2026 ఆదివారం అమ్మవారికి 108 నిమ్మకాయల దండలతో 108 దండలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరుగును. అలాగే వచ్చే ఆదివారం 26/7/2026 ఆదివారం అమ్మవారికి గాజుల అలంకారం జరుగును. మరియు 2/8/2026 ఆదివారం అమ్మవారికి అన్ని కూరగాయలు పళ్ళతో శాకాంబరి అలంకారం జరుపబడును. మరియు ఆఖరి వారం 9వ తారీఖు అనగా 9/8/2026 ఆదివారం అమ్మవారికి బోనాల ఉత్సవము జరుగును. కావున భక్తులు 50 మంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహంకాళి అమ్మవారిని ధరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపా కటాక్ష వీక్షములు పొందుతారని కోరుచున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతుల ఆదాయం పెంచే ఆయిల్ ఫార్మ్స్ సాగుకు రైతులు అవగాహనతో ముందుకు రావాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తాం. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సంకల్పం కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు ఆకర్షితులైతే యువతకు భవిత శూన్యమని హెచ్చరించిన ఏకల్ చీఫ్ ఐజీ ఆర్కే రవికృష్ణ, జిల్లా ఎస్పీ బకుల్ చిందాల్. ప్రజాబంధు ప్రగడకోట జయంతి అధికారికంగా నిర్వహించే కూటమి ప్రభుత్వ జీవో నిర్ణయం హర్షణీయం. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.